హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాధన. ఈరోజు అయితే మన రెసిపీ వచ్చేసి ఇంట్లో చేసిన పన్నీర్తో అయితే పన్నీర్ ఫ్రై అయితే చేయబోతున్నాం అనమాట. ఇంట్లో చాలా మాయిశ్చర్గా ఉండే ఇంకా చాలా సాఫ్ట్గా ఉండే పన్నీర్ని అయితే ఈరోజు అయితే మీకు చూపించబోతున్నాను. దాంతో ఒక మంచి ఫ్రై రెసిపీ కూడా చూపిస్తానమాట. చాలామందికి చాలా రకాల కంప్లైంట్స్ ఉంటాయి పన్నీర్ చేసేటప్పుడు మాయిశ్చర్గా ఉండదని చెప్పేసి. వాటన్నిటికీ ఈరోజు చెక్ పెట్టిద్దాం. ముందుగా అయితే స్టవ్ మీదకి అయితే నేను ఇక్కడ 1 లీటర్ దాకా అయితే పాలను తీసుకుంటున్నానండి. ఈ పాలను అయితే మంచి మరిగించుకోవాలి. అంటే మరీ ఓవర్గా మరగనవసరం లేదండి. జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు అయితే మరిగించుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా చూసారా, నావైతే పాలైతే లైట్గా అయితే పొంగినాయి. ఇంకా పొంగకుండా అయితే ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకొని దాన్ని దింపేసేసుకొని కొద్దిగా నిమ్మరసం అయితే ఒక్కొక్క స్పూన్ దాకా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకటేసారి వేసుకొని కలపొద్దు, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మన పన్నీర్ అనేది మంచిగా వస్తుందన్నమాట. ఒకేసారి నిమ్మరసం మొత్తం వేయడం వల్ల ఏమవుతుందంటే అంత తొందరగా కూడా కలవదు. ఒక్కొక్కసారి ఒక్కోసారి ఏంటంటే విరగదు కూడా అనమాట. అందుకని చెప్పేసి కొద్దిగా వేసుకుంటూ నీట్గా కలుపుకుంటూ అయితే మనమైతే పన్నీర్ని అయితే ఇలా అంటే పాలనైతే ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత అయితే దీన్ని అయితే చిల్లుల ప్లేట్ అంటారు కదండి, దాని మీద అయితే ఒక చిన్న కాటన్ క్లాత్ అయితే బెస్ట్ అనమాట. ఇలా పల్చటి క్లాత్ ఒకటి వేసేసుకొని అందులో అయితే మనం చేసి పెట్టుకున్న పన్నీర్ని అయితే ఇందులో వేసేసుకొని 1-2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ నేను నిమ్మకాయ వాడాను కదా, నిమ్మకాయ ప్లేస్లో మీరు వెనిగర్ వాడుంటే ఇలా వాష్ చేయనక్కర్లేదనమాట. లేదు నిమ్మకాయ వేసాం కాబట్టి పులుపు అనేది తెలియకుండా 1-2 సార్లు నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా అయితే మొత్తం ఒకసారి బాగా పిండేసుకొని ఇలా బాగా చుట్టేసుకోవాలన్నమాట. లేదు ఈ మధ్య కాలంలో అయితే మంచిగా పన్నీర్ మేకర్స్ కూడా దొరుకుతున్నాయండి చిన్న సైజులో. లేదు అంటే అందులో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలానే చేస్తాను. ఇలా బాగా చుట్టేసుకొని ఒక 4 గంటలు అయితే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చూసారు కదా, మన పన్నీర్ అయితే మంచిగా రెడీ అయిపోతుంది అనమాట. మంచి మాయిశ్చర్గా ఉంటుందండి. చాలామంది ఇంట్లో చేస్తే ఏంటంటే గట్టిగా అయిపోతుంది అని అనుకుంటారు. చాలా మాయిశ్చర్గా ఇంట్లో అయితే ఇలా చేశాను. ఆ తర్వాత పన్నీర్ని అయితే నేను ఎప్పుడైనా ఇలా ఒక గిన్నెలోకి అంటే ఒక బాక్స్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని మనం చేసుకున్న పన్నీర్ని పెట్టేసుకున్నామంటే ఈవెన్లీ ఒక 4 to 5 days అయితే మంచిగా అయితే ఉంటుందండి. అంటే ఖరాబ్ ఏం కాకుండా ఉంటుందన్నమాట. ఇది మనం బయట కొనింది కాదు కాబట్టి ఎక్కువ రోజులు ఉండదండి. ఒక 4 daysలో అయితే మీరు దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 2 days తర్వాత అయితే యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, చాలా సాఫ్ట్గా అయితే ఉందన్నమాట అందులో పెట్టడం వల్ల. లేదు నార్మల్గా పెట్టేస్తే కొద్దిగా హార్డ్గా అయిపోతుంది అనమాట. ఇలా పెట్టుకుంటే మంచి మాయిశ్చర్గా ఉంటుంది. ఇక్కడ మీకు ఎంత కావాలో అంత తీసేసుకొని ఆ తర్వాత అలానే సేమ్ ప్రాసెస్లో అయితే మళ్ళీ బాక్స్లో పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, అలా కట్ చేసినప్పుడు ఆ కలర్ ఏంటి అని చెప్పేసి. ఆ కలర్ అయితే వచ్చేసి అయితే నేను ఫస్ట్ బీట్రూట్ కట్ చేశానండి. ఆ తర్వాత ఇది కట్ చేయడం వల్ల మీకు కొద్దిగా రెడ్ కలర్లో కనిపిస్తుంది. అది ఇంకేం కాదు, జస్ట్ బీట్రూట్ జ్యూస్ మాత్రమే అనమాట. ఆ తర్వాత అయితే ఇలా అయితే నాకు కావాల్సినంతగా పన్నీర్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఇంకా నేనైతే ఒకటే యూస్కి అంతా చేసేసానండి, ఇంకా ఉంచలేదన్నమాట. ఇంకా పన్నీర్ని ఇలా బాగా కట్ చేసేసుకొని క్యూబ్స్ లాగా ఫ్రై కోసం అయితే ఒక ప్లేట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, అలానే కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలానే కొద్దిగా అయితే గరం మసాలా కూడా వేసుకొని ఒక స్పూన్ దాకా అయితే పెరుగు తీసుకొని మంచిగా 1-2 సార్లు బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని అయితే ఇందులో వేసేసుకొని బాగా అయితే ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. అంటే ఆ మసాలాలన్నీ కూడా పన్నీర్ పీసెస్కి బాగా పట్టేలాగైతే మంచిగా కలిపేసుకోవాలి. చూసారు కదా, మనం వేసుకునే మసాలా అంతా కూడా నీట్గా పట్టేసింది. ఇలా బాగా పట్టేసిన తర్వాత అయితే ఇక్కడ నేను స్టవ్ మీద చేస్తున్నాను. మీరు కావాలంటే ఎయిర్ ఫ్రైయర్లో కానీ లేదంటే ఓటీజీలో కానీ కూడా చేసేసుకోవచ్చు, అదే మైక్రోవేవ్లో. నేనైతే ఇక్కడ ప్యాన్ మీద చేస్తున్నానండి. ప్యాన్ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మంచిగా అయితే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసేసుకొని మంచిగా అయితే అంటే లో టు మీడియం ఫ్లేమ్లో అయితే మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా అంటే మనం వేసుకునే మసాలా అంతా కూడా దగ్గరికి ఇలా అయిపోవాలన్నమాట. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకొక 5 నిమిషాలు అయితే మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి. ఇలా బాగా రోస్ట్ చేసేసుకున్నాము అని అంటే మన పన్నీర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇది సైడ్ డిష్గా కానీ లేదంటే
ఏదైనా తినాలి అని అనుకునేటప్పుడు కూడా చిరుతిళ్ళలాగా కూడా చేసుకోవచ్చు. లేదు అని అంటే మనకి స్టార్టర్స్ లాగా కూడా చేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు పన్నీర్ చేయండి, చాలా బాగా వస్తుంది. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.